సాయి జగన్మాత దివ్య పాదారవిందాలకు శతసహస్ర వందనాలు. సార్వరినామ సంవత్సర దసరా నవరాత్రుల శుభ సందర్భంగా సాయిమాత దివ్య అనుగ్రహ కటాక్షం మనకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సద్గుణ సౌందర్యం. స్త్రీ పురుష బాల యవ్వన వార్ధక్య కులమత భేదాలు లేకుండా మనందరిలో శక్తి రూపంలో ఉన్న సాయి జగజ్జనని మనను నడుపుతున్నది. మరి ఆ దివ్యశక్తి మనలో ఉన్నప్పుడు మనలో దివ్యమైన గుణాలు అభివృద్ధి అవ్వాలి. సద్గుణాలే మనకు సౌందర్యాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. దాక్షిణ్యం విరూపామపి స్త్రియం భూషయతి, సరూపామపి అదాక్షిణ్యం దూషయతి. మంచి ప్రవర్తన, మంచి గుణాలు కురూపికి కూడా అందాన్ని తీసుకొచ్చే భూషణాలు. అవే మంచి గుణాలు లోపిస్తే అందమైన స్త్రీ కూడా దూషింపబడుతుంది. స్త్రీలకే కాదు, అందరికీ ఈ సద్గుణాల ద్వారానే భగవంతుని సాక్షాత్కారం కూడా సఫలం అవుతుంది. మంచి గుణాలు మనకి ఎలా ఆనందాన్ని అందిస్తాయో, మన పరివర్తనకు మూలమైన సద్గుణాలను స్వామి మనలో ఎలా పోషిస్తారో, నవరాత్రులలో ఈరోజు మనతో వారి అనుభవాలను, ఆలోచనలను పంచుకోవడానికి వచ్చినవారు శ్రీమతి సాయి ప్రసన్న దేశరాజు. తాను పుట్టిన క్షణం నుంచి స్వామిని చూస్తూ, స్వామి సందేశాన్ని వింటూ, స్వామి సేవా కార్యక్రమాలను నిరంతరంగా జరిగే కుటుంబంలో పెరుగుతూ స్వామి చేత నామకరణం చేయించుకున్న శ్రీమతి సాయి ప్రసన్న గారు హైదరాబాద్ వాస్తవ్యులు. కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చి తాము చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసిన వీరు అవకాశం చిక్కినప్పుడల్లా తమ వంతు సేవను అందిస్తూ దానిలో ఉండే ఆనందాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. రేడియో సాయిలో తమ సేవలను ఎన్నో కార్యక్రమాల రూపంలో అందిస్తున్న వీరు ఈరోజు స్వామి ఉద్ఘాటించిన విశాల స్వభావం అనే సద్గుణం గురించి మాట్లాడతారు. దీని గురించి సత్యసాయి అవతారం నుంచి నేర్చుకోవటం, మనం అలవర్చుకోవటం, మన జీవితంలో పాటించటం అనే అంశాల మీద తమ అనుభవాలను, అభిప్రాయాలను మనతో పంచుకుంటారు. రేడియో సాయి శ్రోతలందరికీ శ్రీ శార్వరీనామ సంవత్సర శరన్నవరాత్రి సందర్భంగా మీ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సద్గుణ సౌందర్యానికి స్వాగతం. ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీమతి సాయి ప్రసన్న దేశరాజు గారు మనతో ఉన్నారు. వారిని ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సాయిరాం సాయి ప్రసన్న. సాయిరాం లలిత. శరన్నవరాత్రి శుభాకాంక్షలు రేడియో సాయి శ్రోతలందరికీ, సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతూ కార్యక్రమం మొదలుపెట్టుకుందాం. ప్రసన్న, మనందరికీ ఎప్పుడూ గుర్తుండే మాట స్వామి చెప్పింది, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు. అత్యంత ప్రముఖమైన ఈ జీవన సూత్రాన్ని స్వామి మనకి అందించారు కదా. అవును. ప్రతి వారితో ప్రేమగా మాట్లాడటం, ఓర్పుతో వినడం, సహానుభూతితో ప్రవర్తించటం, ఇటువంటి విశాల స్వభావాన్ని మనం అలవర్చుకోవాలి అని చెప్తారు. అవును. స్వామి చెప్పిన అనేక సద్గుణాల్లో విశాల స్వభావం అనేది ఎంతో ముఖ్యమైనదని కూడా మనందరికీ తెలుసు కదా. మరి అసలు విశాల స్వభావం అనేదానికి స్వామిచ్చిన నిర్వచనం ఏంటి, దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు, ఈ విషయంతో మొదలు పెడదామా? తప్పకుండా లలిత. అయితే నాకు అనిపిస్తుంది, విశాల స్వభావం అన్నదానికి ఈ మధ్య స్వామి లోకా సమస్త సుఖినోభవంతు నుంచి సమస్త లోకా సుఖినోభవంతు అని మార్చారు చూడు. అది ఎంత అంటే ఇంకా అంతకన్నా విశాలమైనది ఇంకొకటి అసలు ఆలోచనకు కూడా తెలియదు. సో ఆ సమస్త లోకా సుఖినోభవంతు అనే ఆ స్టేట్మెంట్, దాని నుంచి మనం కొంతైనా అర్థం చేసుకోగలిగినా సరే, దానికి కరెక్ట్గా మనం అన్వయించుకుని ఆచరించడానికి స్వామిచ్చిన చిన్న మోడిఫికేషన్ అనిపిస్తుంది. అయితే అసలు స్వామి చెప్పిన ఈ లవ్ ఆల్ సర్వాల్, అందరినీ ప్రేమించు అనే ఆ విశాల స్వభావం చిన్నప్పటి నుంచి అసలు ఎలా అది కొద్ది కొద్దిగా తెలుసుకుంటూ, నేర్చుకుంటూ
అబ్జర్వ్ చేస్తూ స్వామి చెప్పినట్టు గుర్తించి వర్తించు అన్నట్టు జీవితంలో ముందర చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ కొంచెం దాని అభిరుచిని డెవలప్ చేసుకున్నానని చెప్పచ్చు. అయితే మొట్టమొదట నేను ఎప్పుడు ఏది ఆలోచన వచ్చినా అమ్మ నాన్నగారి నుంచి ఫస్ట్ నేర్చుకోవడమే. ఏదున్నా వాళ్ళు ఆచరించినప్పుడు చూడటమో, చిన్నప్పుడు అసలంటే పసి వయసులో తెలియని వయసులో స్వామి కానీ భగవంతుడు కానీ ఇలాంటివేమీ తెలియకుండా ఒట్టి ఒక మనస్సుకి కలిగిన స్పందన అనే దాని నుంచి నేర్చుకున్నది ఫస్ట్ బిగినింగ్. అది ఎలా జరిగిందో చెప్తాను. అనుకోకుండా మనం దసరాని పురస్కరించుకొని చేసుకుంటున్నాము. అయితే మా ఇంట్లో కూడా 1975లో అప్పట్లో మేము పాల్వంచులో ఉండేవాళ్ళం. అమ్మ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి సమ్మర్లో ఎవరైనా ఇలాగ ఊళ్ళు వెళ్ళిపోతారు కదా వెకేషన్కి, వెళ్ళినప్పుడు ఎప్పుడూ ఒకళ్ళ ఇంట్లో అందరి ఇళ్లల్లో కానీ దొంగతనం జరుగుతూ ఉండేది. దొంగతనం జరిగినప్పుడల్లా చింతపండు, ఉప్పు, ఎండుమిర్చి, ఆయిల్ ఇవి మాత్రమే దొంగతనం జరిగేది. చాలా రోజులు వాళ్ళకి బోధపడలేదు. ఇంకా డబ్బులు ఏమో విలువైన వస్తువులు ఏమన్నా కూడా ఎప్పుడూ ఏమీ పోవట్లేదు. ఈ 4-5 ఐటమ్స్ మాత్రమే పోయేవి. అప్పుడు అమ్మకి ఎప్పుడు వంట చేసేటప్పుడు అవి తీసుకుని వాడినప్పుడల్లా ఏదో మనసుకి కొంచెం కష్టంగా అనిపించేదిట. ఇవే దొంగిలిస్తున్నారు అని అంటే వాళ్ళకి ఒక బేసిక్ నీడ్స్ లేక వాటి కోసమని కానీ అది దొంగతనం అనే ఒక చెడు అలవాటు కాదు. అంటే వాళ్ళకున్న నీడ్ వాళ్ళ చేత ఆ పని చేయిస్తోంది. సో అలాగ నారాయణ సేవ మొదలుపెట్టారు. అట్లీస్ట్ ఈ దసరా టైంలో ఆ 9 రోజులు బియ్యం అంతా కలెక్ట్ చేసి ఒక 4-5 ఫ్యామిలీస్ కలిసి మొదలు పెట్టడం జరిగింది. అది దసరాకి శివరాత్రికి చేసేవారు. అయితే ఈ యాక్టివిటీని నాకప్పుడు 3 ఏళ్ళు అప్పటి నుంచి చూస్తూ వచ్చాం. ఎలా చేసేవారంటే ఈ 4-5 ఫ్యామిలీసే చిన్నగా హీటర్ల మీద, అక్కడ హీటర్లే ఉండేవి, చేయడం. వాటిల్లో అవి చేసినప్పుడు అదంతా భజన చేసి దాన్నంతా ప్రే చేసుకుని స్వామికి వాళ్ళకి ఎప్పుడూ చక్కగా కడుపు నిండాలి అని ఆలోచించడం. ఇవన్నీ తెలియని వయసులో ఏదో ఒక తృప్తి తెలియకుండా. అంతకన్నా మించి ఆ యాక్టివిటీలో మాకు జస్ట్ 10 కిలోమీటర్స్ దూరంలో కొత్తగూడెం అనే ఊర్లో లెప్రసీ హోమ్ ఉండేది. క్రిస్టియన్ మిషన్ వాళ్ళు రన్ చేసే లెప్రసీ హోమ్. అక్కడి నుంచి నాన్నగారు వాళ్ళు ఒక 30 మందిని తీసుకుని వచ్చేవారు. వాళ్ళు లెప్రసీ తోటి బాగా, అంటే చేతులు కాళ్ళు కూడా పూర్తిగా తినేసినంత చాలా పెయిన్ఫుల్ సైట్ అది. వాళ్ళకి ఎంచక్కా అదంతా క్లీన్ చేసి మంచి ఫుడ్డు నాన్నగారు పెట్టేవారు, నోట్లో పెట్టేవారు. అది ఏదో ఒక థ్రిల్ అన్నమాట చూడ్డానికి. అంటే అలా వాళ్ళ కళ్ళల్లో ఆనందం, నాన్నగారు చేసేటప్పుడు నాన్నగారు కలిగే ఆనందం, ఇవన్నీ చిన్నప్పుడు మనసులో ఇవి ఎందుకు చేస్తున్నామో అన్నదానికన్నా అది చూడడం ఒక ఆనందం. అంత తృప్తిగా ఒక పని చేయడం ఆనందం. అలాగే స్టార్ట్ అయింది. అంటే మనం తినడం కన్నా ఇంకొకళ్ళకి పెట్టడంలో ఆనందం ఉంది అని. అలాగ కొన్నాళ్ళు అయిన తర్వాత పుట్టపర్తికి వెళ్ళడం మొదలైంది. ఫస్ట్ టైం గురు పూర్ణిమకి వెళ్ళడం నాకు గుర్తు. అనుకోకుండా గురు పూర్ణిమ నా తిథి ప్రకారం పుట్టినరోజు కూడా. సో అమ్మ ఎప్పుడు స్వామి స్పీచ్ ఇస్తుంటే నీకేదో మెసేజ్ ఉంటుంది, సో గుర్తించు నువ్వు ఏదో ఒకటి. 4-5 ఏళ్ళప్పుడు ఏం తెలుస్తుంది, ఆ స్పీచ్ కన్నా స్వామి జుట్టు, స్వామి రోబు, స్వామి కళ్ళు ఇవి చూడడమే ఆనందం. అయితే కానీ నాకు చిన్నప్పుడు స్వామి ఇచ్చిన స్పీచ్లో నాకు గుర్తున్నది, నాకు అర్థమైనది, ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్ట్ ఈజ్ డివైన్. అది ఏంటో తెలియకుండా, అంటే అందరినీ కలుపుకుని, ఇది ఇక్కడ ఆల్రెడీ ఒక బేస్ పడింది. ఎలాగంటే అందరికీ నాన్నగారు కానీ వాళ్ళకి కానీ ఒక కలుపుకుని మనతో పాటు వాళ్ళకు కూడా ఫీడ్ చేస్తే ఉండే ఆనందం, అది ఇక్కడ నేను రిలేట్ చేసుకోగలిగాను. అంత చిన్నప్పుడు అదొక్కటే అర్థమైంది. అండ్ పుట్టపర్తి వెళ్తే కూడా మనకి అన్ని రకాల మనుషులు,
అక్కడ ప్రపంచం కదా అది. సో తెలియకుండా ఒక సమత్వం, అన్ని రకాల భాషలు, అన్ని రకాల వేషాలు, అన్ని రకాల ముఖాలు, కానీ ఒకటే గోల్ ఏంటి, స్వామి దగ్గరికి వెళ్ళడం. సో ఈ చిన్న మనసుకి అంతే అర్థమైంది అప్పుడు. కానీ ఆ విశాలం అంటే ఏంటి అన్నది కొంచెం కొంచెం అవగాహన అవుతుంది. సో అప్పటికి నాకు అర్థమైంది ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్ట్ ఈజ్ డివైన్ అంటే అందరినీ హృదయంతో చక్కగా చూడాలి, అందరూ మనవాళ్ళు అనుకోవాలి, అంతవరకే అర్థమైంది. తర్వాత ఇంట్లోనే అమ్మ బాల్ వికాస్ కండక్ట్ చేసేది. సో బాల్ వికాస్లో జాయిన్ అయ్యాను. బాల్ వికాస్లో ఫస్ట్ చిన్నప్పుడు ఏముంటుంది, ఎంతసేపు మే 6th కల్చరల్ ప్రోగ్రామ్స్ కదా. సో ఈశ్వరమ్మ గారి గురించి తెలుసుకోవడం, ఈ స్టోరీస్ అన్నీ. సో ఫస్ట్ ఈశ్వరమ్మ గారు నాకు చాలా నచ్చేసిన పాయింట్, అది కూడా స్వామి ఆవిడని మదర్గా ఎందుకు తీసుకున్నారు అంటే, అవతార పురుషులంతా వాళ్ళ మదర్లను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో ఎందుకు తీసుకున్నారు అని అంటే, ఆవిడ అందరి కోసమే ఆలోచించేవారు, ఆవిడ కోసం కాకుండా. అలాగే ఆవిడ స్వామి భక్తులకి అని కాదు, ఆవిడ తోటి వాళ్ళందరూ సమానమే ఆవిడకి. సో ఆ 3 కోరికలు కోరారు కదా, విద్యాలయం, వైద్యాలయం, మంచినీళ్ళ వసతి. ఇది నాకు చాలా నచ్చేసింది. అంటే ఆవిడ అందరికీ అమ్మలాగా ఆలోచించారు అన్నది నాకు మనసుకి చాలా నచ్చింది. ఇదంతా గ్రూప్ 1 బాల్ వికాస్ లెవెల్లో. అలాగే స్వామి అన్ని చిన్న చిన్న కథల రూపంలో చెప్తారు కదా. సో చిన్నప్పుడు అన్ని చిన్న చిన్న కథల్లో స్వామి బాల్ వికాస్ క్లాసుల్లో విన్న దాంట్లో నాకు చాలా ఇష్టమైన కథ ఒక మహమ్మద్ ప్రవక్త కథ. అందులో ఒక చాదస్తం అవ్వ. ఈ మహమ్మద్ ప్రవక్త రోజు ప్రేయర్కి మసీదుకి వెళ్ళే టైంలో ఆవిడకి ఆయన అంటే ఇష్టం లేదు. అందుకని ఇంట్లో చెత్తంతా పోగు చేసి పైనుంచి ఆయన నెత్తి మీద గుమ్మరిస్తూ ఉండేది. నాకు ఈ కథ ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా అంత ఇష్టంగానూ వినేదాన్ని. అందరూ ఆవిడ చెత్తంతా పోగు చేసి పిల్లలకు అర్థమవడం కోసం అమ్మ చాలా దానికి మసాలా యాడ్ చేసి చెప్పినా అందరూ అక్కడ బాగా నవ్వుకుంటూ ఉంటే నాకు మాత్రం ఎక్కడ ఆత్రంగా అనిపించేదంటే, తర్వాత అవ్వకి 3-4 రోజులు ఒంట్లో బాగుండకపోతే ఈ మహమ్మద్ ప్రవక్త రోజు చెత్త పోసే అవ్వ పొయ్యట్లేదేంటి 2 రోజులైనా అని పైకి వెళ్ళి చూస్తాడనమాట, అవ్వ ఎలా ఉందో అని. నాకు అక్కడ దాకా వచ్చేసరికి నాకేదో ఆరాటం, నెక్స్ట్ అది వినాలని. సో వెళ్ళి చూసేసరికి అవ్వ మూలుగుతూ పడుకుని ఉంటుంది. అప్పుడు ఆ మహమ్మద్ ప్రవక్త ఆవిడకి అన్ని సపర్యలు చేసి చక్కగా టిఫిన్ తెచ్చి పెట్టి అప్పుడు ఆ అవ్వ రియలైజ్ చేస్తుందన్నమాట ఆవిడ చేసిన తప్పు. నాకు ఈ కథ చిన్నప్పుడు చాలా ఇష్టం. ఏంటంటే అవతల వాళ్ళు మనని ఎలా ట్రీట్ చేసినా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా మనం మాత్రం ప్రేమించాలి. ఇది అయిన తర్వాత మళ్ళీ పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా స్వామి స్పీచ్ల్లోంచి ఒక్క సెంటెన్సే పట్టుకోగలిగేదాన్ని. ఎందుకంటే అంత డెప్త్ అసలు ఏమీ అర్థమయ్యేది కాదు, సగం ఆడుకోవడమే సరిపోయేది. అలాగ మళ్ళీ ఒకసారి స్వామి భక్తి అంటే భగవంతుడి పట్ల ప్రేమ అన్నారు. సో ఆ భగవంతుడి పట్ల ప్రేమే భక్తి అనేది చాలా, భగవంతుడు లేనిదెక్కడ, ఆయన అన్ని చోట్ల ఉన్నారు. సో అందరినీ ప్రేమిస్తే భగవంతుడిని ప్రేమించినట్టు అన్నమాట అని ఒక చిన్న అవగాహన అలాగా స్టార్ట్ అయింది. కొంచెం పెద్ద అయ్యే వరకు భక్తి అంటే భగవంతుడి పట్ల ప్రేమ, అందరిలో ఉన్నది భగవంతుడు. సో ఇంతే అర్థమైంది నాకు, 2 సెంటెన్స్లు. సో అందరితోటి మంచిగా ఉండడం అన్నది స్వామిని ప్లీజ్ చేస్తుంది, అందరితోని మంచిగా ఉండడం అన్నదే కరెక్ట్ అంతవరకు నేర్చుకోగలిగాను అంతే. అంతటితోటి అలాగా పెద్దవుతూ వచ్చాను. ఇంక ఇప్పుడు మీరు అన్నట్టు దీన్ని ప్రాక్టీస్లో ఎప్పుడు పెట్టగలిగాను, ఇవంతా వినడం అర్థం చేసుకోవడం వరకే జరిగింది ఒక చిన్న లెవెల్లో. ప్రాక్టీస్లో స్వామి సమితి బాల్ వికాస్ అయిపోయి ప్రీసేవాది వెళ్ళిపోయి స్వామి సమితి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టాక గ్రామ సేవలో అమృత కలశాలు పంచేటప్పుడు సర్వేకి వెళ్ళేవాళ్ళం. ముందర ఎలాంటి ప్లేసెస్కి వెళ్ళేవాళ్ళం అంటే కనీసం అక్కడికి వెళ్ళడానికి అప్రోచ్ కూడా కష్టం,
అలాంటి చోట్లకి కొంచెం కొంచెం మంది నడుచుకుంటూ సైకిళ్ళ మీద అలా వెళ్ళి సర్వే చేసి ఎవరికైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారో, ఎందుకంటే అది నెల నెలా వాళ్ళకి సరుకులు ఇవ్వడం కాబట్టి చాలా అన్ని రకాలుగా వాళ్ళకి అవసరాలు తీర్చేలాగా సర్వే చేసేవాళ్ళం. అప్పుడు మళ్ళీ ఈ తృప్తి ఇలా ఉంటుందా, అప్పటి వరకు తృప్తి తెలీదు, విన్నానంతే. చూశాను, నాన్నగారు వాళ్ళు నారాయణ సేవ చేస్తుంటే చూశాను. తర్వాత స్వామి చెప్పేటప్పుడు కొంచెం కొంచెం అర్థం చేసుకున్నాను. బాల వికాస్ క్లాస్లో కొన్ని విన్నాను. తర్వాత చేసే అవకాశం ఈ అమృత కలశాలు పంచడానికి సర్వేకి వెళ్ళినప్పుడు తటస్థించింది. అప్పుడు చాలా ఇళ్ళకి వెళ్ళి, అంటే మనతో పాటు వాళ్ళు అన్నది, మనకున్న అవసరాలు వాళ్ళకు కూడా ఉంటాయి, వాటిని మనం ఏ రకంగా మనం అందించగలం, ఇలాగ నెమ్మదిగా ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్ట్ అనే దాన్ని నెమ్మదిగా తప్పటడుగులు వేసుకుంటూ అందులోకి దూరడం మొదలుపెట్టాను. అలా స్టార్ట్ అయింది. సో ఆ అమృత కలశాలు ఇచ్చినప్పుడు నాకు దాన్ని కొంచెం ఆచరించడానికి అవకాశం వచ్చిందని చెప్పచ్చు. ఇదంతా 95, 96 వరకు. ఆ తర్వాత ఇంకా ఒక 5-6 ఇయర్స్ వరకు అసలు వీటితోటి ఎలాంటి అవకాశం రాలేదు, ఏమీ చేయలేదు అని చెప్పచ్చు. ఎందుకంటే ఉద్యోగం, ఇల్లు, పిల్లలు, ఈ హడావిడిలోనే సరిపోయింది. ఆ టైంలో కొన్ని స్వామి పద్యాల్లో బ్రహ్మాండం అంతా బొజ్జలో పెట్టుకున్నట్టు అన్నట్టు, అందరం స్వామి బొజ్జలోనే ఉన్నాము అంటే అందరం ఒకటే ఫ్యామిలీ కదా. సో ఇలాంటివి ఎప్పుడైనా స్పీచ్ విన్నప్పుడు కానీ, బాల వికాస్ డ్రామాలు వేయించినప్పుడు కానీ దీనికి ఒక థాట్ అయితే ఇస్తూ వచ్చాను. అంటే అందరం ఒకటే అన్నది. మేబీ స్వామి అందుకనేనేమో అలాగా దాని గురించి కొంచెం కొంచెం అప్పుడప్పుడు చిన్న బిందువు ఇస్తూ మొత్తానికి 2013లో చక్కటి సేవ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి 2012 నుంచి శివంకి రెగ్యులర్గా వెళ్ళడం, సర్వీస్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. అప్పటి వరకు భజన్స్ పాడడం వరకే తప్ప సేవ చేసుకునే అవకాశం రాలేదు. నాకు వేరే విధంగా బిజీ అయిపోయి ఉన్నాను. సో 2012లో ఈశ్వరమ్మ సేవా సదన్లో జరిగే యాక్టివిటీస్లో వాలంటీర్గా చేసే అవకాశం వచ్చింది. అది కూడా స్వామి ఎలాంటి అవకాశం ఇచ్చారంటే, చాలా బేసిక్ ఎడ్యుకేషన్ ఉన్న యంగ్ మదర్స్, వాళ్ళకి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ చదివే పిల్లలు, ఎల్కేజీ, యూకేజీ చదివే పిల్లలు ఉంటారు. వాళ్ళని కాన్వెంట్లో చదివించేటప్పుడు ఆ కాన్వెంట్లో వాళ్ళు మాట్లాడే ఆ ఇంగ్లీషు, చిన్న ఇంగ్లీష్ పదాలు కూడా వీళ్ళకి రాక వీళ్ళు పడే ఒక చిన్న మనసుకి ఒక ఇన్హిబిషన్స్ ఉంటాయి కదా, అవి అప్రోచ్ అవ్వడానికి ఒక భయం, బిడియం, ఇలాంటివి, అలాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. సో అదొక థ్రిల్లింగ్ మూమెంట్ అని చెప్పాలి. వాళ్ళందరినీ సొంత ఏదో నా వాళ్ళు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళు ఇలాంటి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఈ రకంగా నాకు అనిపించేదన్నమాట. సో అలాగా వాళ్ళకి ఆ సేవ అందించడం ద్వారా కొంత ఆ కలుపుకోలుగా అందరూ మనవాళ్ళు, ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు చిన్న విషయాల్లో అన్నది నెమ్మదిగా మనసుకి అలవాటైంది. నెక్స్ట్ రెండవ సేవ అదే యాక్టివిటీలో, ఈశ్వరమ్మ సేవా సదన్లోనే యంగ్ గర్ల్స్కి బేసిక్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్స్ చెప్పడం. అప్పుడు కూడా అంతే, వాళ్ళందరూ నాలాంటి పిల్లలే, నాలాగా పెరిగిన పిల్లలే, వాళ్ళకు ఉండే నీడ్ ఎలా ఉంటుంది, ఇలా ఒక అవగాహనతో, అండర్స్టాండింగ్తో ఏదో చెయ్యాలనే ఆరాటం, అవన్నీ మొదలయ్యాయి. చాలా బాగుంది ప్రసన్న. మీ లైఫ్లో చిన్నతనం నుంచి కూడా ఈ విశాల స్వభావం అనే దాన్ని చూస్తూ, వింటూ, అబ్జర్వ్ చేస్తూ ఎలా నేర్చుకున్నారనేది చక్కగా చెప్పారు. ఇప్పుడు ఇంకొక విషయం మనం ఆలోచిద్దాం. స్వామి ఎప్పుడు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఎక్స్పాన్షన్ ఈజ్ మై లైఫ్ అనేవారు. అంటే అసలు భగవత్ తత్వం అంటే ఏమిటో తెలియని మనకి విశాల స్వభావాన్ని గురించి
వివరించి చక్కగా చిన్నపిల్లలకి కూర్చోబెట్టి చెప్పినట్టు చెప్పడమే కాకుండా ఆయన తన అవతార కాలంలో అది ఆచరించి కూడా మనకి నేర్పించారు కదా. ఎన్నోసార్లు. అవును. మరి స్వామి అవతారంలోంచి ఈ విశాల స్వభావం అనే సద్గుణాన్ని మనం ఎలా నేర్చుకోవచ్చో ఒకసారి చెప్తారా? నేను చదివిన వాటి నుంచి, నేను చూసిన వాటి నుంచి అయితే ఎర్లీ డేస్లో, అంటే మందిరం కడుతున్న టైమ్స్లో స్వామి ఏదైనా చేయాలంటే ఎవరికైనా పురమాయించి చేసేయచ్చు కదా. కానీ ఆ సేవాదళ్ వాళ్ళందరూ పనంతా చేసి వాళ్ళు ఫ్రెష్ అయ్యి భోజనానికి వచ్చే టైంకి స్వామి స్వయంగా వాళ్ళకి దగ్గరుండి వడ్డించి వాళ్ళందరూ తృప్తిగా భోంచేశారా లేదా మారు అడిగి మరి. ఎందుకంటే ఆ తృప్తి, ఇప్పుడు భగవంతుడిగా స్వామి ఆ పని చేయకపోయినా స్వామి ఇచ్చిన ప్రసాదం అని మనం తృప్తి పడిపోతాం. కానీ దాని యొక్క రుచి ఎలా ఉంటుంది అన్నది స్వామి మనకి చేసి చూపిస్తూ చిన్న చిన్న వాటిల్లో కూడా అదొకటి నాకు చాలా మనసుకి ఎంతో తృప్తిగా అనిపించేది. ఎందుకంటే అది ఒక పెద్ద ఎనర్జీ కదా. నెక్స్ట్ డే మళ్ళీ ఆ అవకాశం దొరుకుతుంది పని చేసిన దానికన్నా తర్వాత స్వామి ఇచ్చే ఆ వరం దానికోసం అని. అలాగే అది నాకు చాలా చాలా ముద్దొచ్చే విషయం చెప్పాలంటే. అది ఎంతో బాగుంటుంది. తర్వాత పుట్టపర్తిలో అసలు ఏది చూసినా మనకు అడుగడుగునా కనిపించేది మనందరం ఒక ఫ్యామిలీ. మనం మాట్లాడుకోవడం కూడా అలాగే మాట్లాడుకుంటాం, సాయి ఫ్యామిలీ అంటాం. నాకు అనిపిస్తుంది సాయి ఫ్యామిలీలో లేని వాళ్ళు ఎవరు? అసలు స్వామి చెప్తారు వరల్డ్ అంతా ఒక ఫ్యామిలీ అని. సాయి ఫ్యామిలీ అంటే వరల్డ్ ఇస్ ఎ ఫ్యామిలీ, అదే దాని పేరే సాయి ఫ్యామిలీ. ఇందులో డివోటీస్ కాని వాళ్ళు, స్వామి తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అని ఏమి ఉండదు. ఎందుకంటే మనం సత్యం శివం సుందరం చదివేటప్పుడు చాలా చోట్ల అసలు వాళ్ళకి స్వామి ఎవరో తెలియకపోయినా స్వామి వాళ్ళని ఒక రకంగా సేవ్ చేయడమో, లేకపోతే వాళ్ళకి నేనున్నాను అని ఇండికేట్ చేసి వాళ్ళని దగ్గర చేసుకోవడమే. సో ఇలాంటివన్నీ ఎక్స్పాన్షనే కదా. ఇది ఒక మామూలు ఏదో పుట్టపర్తి వాటికే కాదు, గ్లోబల్ లెవెల్లో ఎంతోమందిని, ఎన్నో ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళని. ఇంకా చెప్పాలంటే ఒక దొంగ కథ ఉంటుంది, గుర్తుండేమో లలిత. ఒక దొంగని స్వామి చేరతీసి అతన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మళ్ళీ పోలీసులకి లొంగిపో నేను చూసుకుంటాను అని చెప్తారు. అంటే ఇంకా మనం అనుకుంటాం మనకి తప్పు రైటు అన్నవన్నీ మనకి, బట్ స్వామికి అందరూ పిల్లలే, ఆ పిల్లల్లో మనం ఒకళ్ళం. సో ఈ జడ్జ్ చేయడం, ఈ బౌండరీ లైన్లు గీయడం, ఇవన్నీ చేసుకుంటున్న కొద్దీ నారో అయిపోతుంది. అది పెంచుకుంటూ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఉంటే మనకి బోళ్ళంతమంది ఉన్నారు అన్న ఒక తృప్తి ఉంటుంది. ప్లస్ స్వామికి మనం ఇచ్చే ఆనందం అయితే అది స్వామి ఎన్నోసార్లు స్పీచ్లో కూడా అసలు వసుదైక కుటుంబంకి అసలు బేస్ నాకు విశాల స్వభావమే అనిపిస్తుంది. అందుకే నేను మొట్టమొదట లోకా సమస్త సుఖినో భవంతు నుంచి సమస్త లోకా సుఖినో భవంతు అన్నారంటే సమస్త జీవరాశులు, సమస్త లోకాలు అన్నీ కలిసిపోయాయి కదా అందులో. ఇది మనుషులకి పరిమితం కాదు, దేనికి పరిమితం కాదు, మొత్తం ఉన్న సృష్టిలో ఉన్న అన్నిటికీ ఒకటే అని చెప్పడం కదా. అది ఏంటో అంటే చాలా ప్రిసైజ్గా మనం ఆలోచిస్తే అసలు మొత్తం ఎసెన్స్ అంతా విశాల స్వభావం ఉండడమే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా సేవాదళ్ళలో కానీ, స్వామి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడ మనకి అది పెంచుకోవడమే తప్ప కుదించడం ఎక్కడా కనపడదు. సో అది ఎక్కడ కనపడదు, అన్ని చోట్ల ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. నిజమే ప్రసన్న, మీరు అన్నట్టు భగవంతుడి సృష్టి అంతా కూడా భగవంతుడి కుటుంబమే అయినప్పుడు ఆ కుటుంబంలో లేని వాళ్ళు ఎవరున్నారు? అవును. మన పరిధి ఎంత చిన్నదంటే మన కుటుంబం, మన సమాజం, మన దేశం, మహా అయితే మన ప్రపంచం.
కానీ స్వామి దానికి కూడా అతీతంగా వెళ్ళి అన్ని లోకాలలో అన్ని జీవులు సంతోషంగా సుఖంగా ఉండాలి అనే ప్రేయర్ని మనకి నేర్పించారు. అవును, సంతోషంగా సుఖంగా ఉండాలి అనే ప్రేయర్ని మనకి నేర్పించారు. అంటే ఆ ఇంక్లూజివ్నెస్, ఆల్ ఇంక్లూజివ్నెస్ అనేది మనం స్వామిని చూసి నేర్చుకోవచ్చు అని. అవును, ఇది ఒక చిన్న విషయం గుర్తొస్తుంది మీరు చెప్తూ ఉంటే. ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ నిడమర్తి సత్యం గారని మనందరికీ తెలిసిన చాలా గొప్ప భక్తులు, వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయనకి స్వామి రాసిన కొన్ని లెటర్స్ చూపించారనమాట వారు. అయితే మన దసరాకి మహాయజ్ఞం చేసేటప్పుడు ప్రారంభించిన కొత్తల్లో కోనసీమ నుంచి స్వామి ఎంతోమంది వేద పండితుల్ని పిలిపించడం ఇవన్నీ మనం చదువుకున్నాం, విన్నాం కదా. అవును. అయితే ఒక లెటర్లో ఆయన స్వామి వీరికి రాసిన సారాంశం ఏంటంటే, ఇలా యజ్ఞం జరుగుతోంది కదా, ఫలానా ఫలానా వాళ్ళని అందరినీ పిలుచుకురావాల్సిన బాధ్యత మీది, మీరు ఇక్కడ దిగంగానే ఇక్కడ మీకోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, ఇక్కడి నుంచి మీరు వారు మిమ్మల్ని పికప్ చేసుకుని పుట్టబర్తి తీసుకొస్తారు. ప్లాన్ అంతా రాశారనమాట స్వామి. రాస్తూ అక్కడ ఒక్క మాట మటుకు నాకు చాలా మనసుకి హత్తుకుపోయి గుర్తుండిపోయింది. ఏంటంటే, చక్కగా ప్రాపర్గా పర్ఫెక్ట్ ప్లాన్ అంతా స్వామి ఆయనకి రాసేశారు. రాసేశాక చివరిలో నువ్వు ఫలానా 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 వారితో కూడా సంప్రదించి వారి అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసింది అని రాశారనమాట. ప్రోటోకాల్. ఓకే, చూసారా మరి, అన్నీ చేసి పెట్టిన స్వామి ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కలుపుకుని రండి, అందరితో సంప్రదించండి, అందరి అభిప్రాయాలు తెలుసుకోండి అని ఎంత చక్కగా మనకి నేర్పించడమే కదా అది. ఆ ఒక్క మాట మటుకు నేను ఎప్పుడు నాకు బాగా గుర్తుండిపోయింది అనమాట. మరి ఇన్ని విధాలుగా, ఇన్ని మార్గాల్లో, ఇన్నిసార్లు ప్రతినిత్యం మనకి స్వామి నేర్పిస్తూ వస్తున్నది చూసి నేర్చుకుంటున్నాం. దాన్ని ఆచరణలో పెడితేనే కదా దాని ఫలితం మనకి అందేది. మరి దాన్ని ఆచరించడం ఎలా? ఆచరించడం అనేది చాలా తపన ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత తపన ఉంటే స్వామి అంత అవకాశం ఇస్తారు. ఇది నేను చాలా అనుభవంతో తెలుసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనకి అవకాశం రాదో, అవకాశం ఉన్నా చేసే పరిస్థితులు లేవో, అప్పుడు తపన చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు అంటే ఇంకన్నీ వదిలిపెట్టి ఏదో ఒకటి చేద్దాం అన్న ఆ టైం వచ్చి ఇంకా మనసు విలువెల్లాడిపోతుంది చూడు తపనతోటి, అప్పుడు స్వామి అవకాశం ఇస్తారు. ఎందుకంటే అది చెయ్యాలి ఆ చేసినందువల్ల వచ్చే తృప్తి, అది ఫుల్ లెంగ్త్ మనం అనుభవించాలి అంటే ఎంత తపన పడితే అంత ఆనందం కలుగుతుంది. సో ఇలాగా చాలా గ్యాప్ తర్వాత నాకు, అంటే ఒక 10-12 ఏళ్ల గ్యాప్ తర్వాత 2012లో మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. ఇలాగా ఒక చిన్న సేవ చేసుకోవాలి అంటే నా మనసుకి నాకున్న శక్తికి రెండిటికి మ్యాచ్ అయ్యేలాగా మంచి అవకాశం ఇచ్చారు స్వామి. అదేంటంటే శివంకి అనుబంధంగా ఈశ్వరమ్మ సేవా సదన్ అని ఉంటుంది. అక్కడ అందరికీ మహిళలకి సంబంధించిన కోర్సులు, మహిళలకు సంబంధించిన స్వయం ఉపాధికి సంబంధించిన ట్రైనింగు ఇలాంటివన్నీ ఇస్తుంటారు. అందులో ఒక యూనిక్ సర్వీస్ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు స్వామి. అదేంటంటే కొంచెం అంత ఎక్కువ చదువుకొని చాలా బేసిక్ మినిమం ఎడ్యుకేషన్, అంటే 3-4 క్లాసుల వరకు చదువుకుని చదువు ఆపేసిన వాళ్ళు, అలాంటి యంగ్ మదర్స్ పల్లెటూళ్ళ నుంచి వచ్చి సిటీలో సెటిల్ అవుతారు కదా. అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, వాచ్మెన్ల వైఫ్లు ఇలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళ పిల్లల్నేమో వాళ్ళకున్న శక్తితో వాళ్ళు ఏదో రకంగా కాన్వెంట్లోనో ఎక్కడో జాయిన్ చేస్తారు. వాళ్ళకి స్కూల్ నుంచి వచ్చిన పిల్లల్ని హ్యాండిల్ చేసుకుని చిన్న చిన్న హోంవర్క్లు చేయించడం, కానీ స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆ టీచర్స్తో వీళ్ళు కమ్యూనికేట్ చేయడానికి కానీ చాలా ఒక సిగ్గు బిడియం ఉంటుంది. అలాంటి వాళ్ళకి ధైర్యం చెప్పి చిన్న చిన్న సెంటెన్స్లు నేర్పించి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళతో చిన్న చిన్న సెంటెన్స్లు ఏబిసిడీల దగ్గర నుంచి, ఇట్ ఈజ్ లైక్ ఏ కిండర్ గార్టెన్ బట్ యంగ్ మదర్స్ అనమాట. అది వాళ్ళల్లో అది నేర్పించడం అనే సేవ
నాకు ఫస్ట్ వచ్చిన సేవ. అది చాలా తృప్తినిచ్చింది. అదేంటంటే నాలాంటి వాళ్లే కదా వాళ్ళందరూ కూడా, మన అక్క చెల్లెళ్ళ లాంటి వాళ్లే, కానీ వాళ్ళ వేరే పరిస్థితుల నుంచి వచ్చారు సిటీకి. సో వాళ్ళకి చాలా డెలికేట్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి ఒక ధైర్యం ఇచ్చి చిన్న చిన్న ఇవి వాళ్ళకి నేర్పించడం, వాళ్ళ పిల్లల్ని హ్యాండిల్ చేయడం, టీచర్స్ని అప్రోచ్ అవ్వడం, ఇలాంటి వాటిల్లో. అది ఒక 7-8 నెలలు చేసిన తర్వాత నాకు కాస్త పేషెన్స్ వచ్చింది అని నేను అనుకున్నాను. అంటే చాలా ప్లెజెంట్గా వాళ్ళకి ధైర్యం చెప్తూ హ్యాండిల్ చేయాల్సినది. అప్పుడు యంగ్ గర్ల్స్కి బేసిక్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్స్లో బేసిక్గా వాళ్ళకి చిన్న చిన్న ఆపరేషన్స్ నేర్పించడం, ఇదంతా ఈ సేవ. ఆ సేవ కూడా చక్కగా ఒక 1 or 2 years వితౌట్ ఇంటరప్షన్ చేసుకోగలిగాను. అక్కడి నుంచి అసలు ఒక మైల్ స్టోన్ అనుకోవచ్చు లైఫ్లో. 2013 స్వామి పుట్టినరోజు రోజు అనుకోకుండా ముందర రోజు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వచ్చి హైదరాబాద్లోనే అందరికీ తెలుసు ఓల్డ్ సిటీ అంటే కొంచెం అక్కడ మనకి ఇబ్బందికరంగా ఉంటుంది వెళ్ళడానికి, ఎస్పెషల్లీ ఇంటీరియర్ ప్లేసెస్లో. అక్కడ ఒక వర్క్షాప్ కండక్ట్ చేయాలి, మీరు వస్తారా, మీకు ఇలాంటి అనుభవం ఉందని విన్నాము అని నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. వస్తే ఫస్ట్ ఓల్డ్ సిటీ అనగానే భయం, అది కూడా ఇంటీరియర్. సరేలే అసలంటూ అంటే స్వామి బర్త్డే రోజు వచ్చింది కాబట్టి నేను చెప్పాలంటే అందుకని ఒప్పుకున్నాను, ధైర్యం, ఇది స్వామి ప్రమేయం లేకుండా జరగదు అని. సో సరే అన్నాను. వెళ్ళేటప్పుడు కూడా నాకు చార్మినార్ వరకు తెలుసు, కానీ తర్వాత ఏముంటుందో కూడా తెలీదు. అసలు వెళ్తుంటే ఇది హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ప్లేసేనా అనేలా అనిపించింది. అంటే ఆ ఎంట్రన్సు, అక్కడ పీపుల్, అసలు చాలా దట్ ఈజ్ ఎ డిఫరెంట్ వరల్డ్. సో ఒక రకంగా బిరుకుబిరుకుమంటోంది, కానీ వెళ్ళాను. స్వామి బర్త్డే రోజు పొద్దున్న 10ంటికి వెళ్ళి సాయంత్రం 5 దాకా ఉండాల్సి వచ్చింది. ఉండి అసలు వాళ్ళు ఏంటి అడుగుతున్నారు, ఏం వర్క్షాప్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు, వర్క్షాప్లో ఎవరు అసలు బెనిఫిషరీసు, ఇవన్నీ మాట్లాడుకుని రావడం జరిగింది. తర్వాత 1.5 years వారంకి 2 సార్లు అక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళందరూ, అంటే చదువు యొక్క విలువ తెలిసిన వాళ్ళందరూ కలిసి కొన్ని 100 స్లమ్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. అందరూ చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న ఫ్యామిలీస్ పిల్లలకి వాళ్ళు స్కూల్స్ స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే అసలు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళరు. అలాంటి పిల్లల్ని మనం స్కూళ్ళకి పంపించేలా చెయ్యడం, ఇదనమాట సర్వీస్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత ఒక్క నిమిషం ఇది మన వల్ల కాదు అని అనిపించేలాంటి పరిస్థితే వచ్చింది. కానీ చెప్పాను కదా, అది స్వామి పుట్టినరోజు రోజు నాకు వచ్చిన అవకాశం కాబట్టి ఏదో ఒక ధైర్యం, చేయగలం, ఇది స్వామి చెప్పారు, నో అనకూడదు, అందుకని మొదలుపెట్టాను. వెళ్ళేసరికి వాళ్ళకి తెలుగు హిందీ రాదు, ఉర్దూయే వచ్చు. అసలు ఉర్దూలో మహా అయితే 10 పదాల కన్నా తెలియవు, హిందీ ఓ మాదిరిగా మాత్రమే వచ్చు, ఇంకా తెలుగు ఇంగ్లీషు. అది వాళ్ళకి చెప్పినా వాళ్ళకి అసలు మరంటే స్వామిదంత దృఢ సంకల్పం కాబట్టో ఏంటో, కానీ వాళ్ళు అస్సలు నాకు చేత కాదు అని నేను చెప్పినా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఏమైనా సరే మీరు చేయాలి అని అనేశారు. అప్పుడు ఒక ప్రిన్సిపాల్ గారి వైఫ్కి హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, ఉర్దూ కూడా ట్రాన్స్లేట్ చేయగలరు చాలా కంఫర్టబుల్గా, బికాజ్ ఆవిడ MA ఇంగ్లీష్. నేను ఫస్ట్ అడ్రస్ చేయడమే 240 మంది మదర్స్. ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ స్కూలింగ్. వాళ్ళల్లో ఎవ్వరూ అసలు నాకు తెలీదు, చాలామంది అసలు ఇండియాలో వాళ్ళు కూడా కాదు, బయట కంట్రీస్ నుంచి
ఇక్కడ వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చిన వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ వాళ్ళ బ్రాటప్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళంతా. అసలు నేను ఇప్పటికీ నాకు 100% షూర్ ఏంటంటే నేను కాదు అక్కడికి వెళ్ళినప్పుడు. స్వామి నన్ను మొత్తం మనసా వాచా కర్మణ స్వామికి నన్ను నేను అర్పించుకుంటే స్వామి చేసుకున్న యాక్టివిటీ. మేబీ అవతల వాళ్ళకి స్వామిలా కనిపించలేదేమో, అంతే. ఎందుకంటే నా పొటెన్షియల్ ఏమిటి అన్నది నాకు తెలుసు. కాకపోతే నేను ఒక్కటే అనుకున్నాను, అందరినీ కలుపుకోవాలి, అందరూ మంచిగా ఉండాలి. నా పిల్లలు ఎంత బాగుండాలని నేను అనుకుంటానో వాళ్ళ పిల్లలు అంత బాగుండాలి అని అందరూ అనుకోవాలి కదా. సో మన పిల్లలకు వచ్చిన అవకాశం వాళ్ళకి ఎందుకు రాకూడదు? ఇదే థాట్, నాకు వచ్చిన థాట్ ఇదే. ఇది ఎందుకు వచ్చింది? ఈ ఈఎస్ఎస్లో ప్రోగ్రామ్స్ సర్వీస్ చేసుకుంటున్నప్పుడు మా పిల్లల గురించి ఎంత తపన పడుతున్నానో వాళ్ళ గురించి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్తో సిగ్గుపడకుండా మాట్లాడాలి, ఇవన్నీ నేను చాలా తపన పడిపోతుండేదాన్ని. ఈ తపన అలా అలా అయ్యి స్వామి పెద్ద కార్యక్రమం చూపించారు అక్కడ. సో అక్కడ వర్క్షాప్స్ ఫస్ట్ బిగినింగ్ అంతా మదర్స్కి ఇంపార్టెన్స్ ఆఫ్ స్కూలింగ్ చెప్పడం, వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి పంపించేలా వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. ఎందుకంటే అక్కడ సినారియో కంప్లీట్లీ డిఫరెంట్. 4 ఏళ్ళు నిండిన పిల్లల్ని టీలు అమ్ముకోవడానికి, పల్లీలు అమ్ముకోవడానికి రోడ్ల మీదకి పంపించడం, వాళ్ళు తెచ్చే 10 రూపాయలు 20 రూపాయలు వీళ్ళు ఇల్లు రన్ చేయడానికి వాడుకోవడం. అంటే వాళ్ళొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆ చిన్న పిల్లలు. సో మదర్స్ కన్విన్స్ అవ్వరు తొందరగా. అలాంటి వాళ్ళకి మనం ఒక విజన్ చూపించాలన్నమాట. అంటే ఇమాజినరీ, ఇట్ ఈస్ ఆల్ ఇమాజినరీ బికాజ్ ఐఎమ్ నాట్ బిలాంగ్ దేర్. అయినా సరే వాళ్ళకున్న పరిస్థితుల్ని మనం తక్కువ చేయకుండా కొంచెం చాలా అసలు మనల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో స్వామి నన్ను డైరెక్ట్గా ఒక్కటే నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే నవంబర్ 23 రోజు స్వామి నాకు ఇది ఇచ్చారు, స్వామే చేయించుకుంటారులే, మనం నో అనకూడదు, ఇంతే. అండ్ వాళ్ళందరూ కూడా తప్పకుండా దీని నుంచి వచ్చే ప్రతిఫలం వాళ్ళందరికీ మంచి జరగాలి, ఇంతే కాన్సెప్ట్. వెళ్తూ ఉంటే అలాగా సాయి గాయత్రి చేసుకునేదాన్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత మైక్ ఆన్ చేసిన తర్వాత కూడా చెప్తున్నాను కదా, ఏ రకంగానూ నేను కాదు చేసినది. సో అది ఎప్పుడు నాకు చాలా రూఢి అయిందంటే దీని నుంచి వాళ్ళకి స్కూల్ స్ట్రెంగ్త్ పెరగడం, మెయిన్ డ్రాప్ అవుట్స్ తగ్గడం, ఫస్ట్ 2 months తర్వాత డ్రాప్ అవుట్స్ తగ్గడం, ఈ రకంగా దాని యొక్క ప్రతిఫలం. ఇంకా వేరే టీచర్స్, వేరే స్కూల్స్ వాళ్ళు కూడా మీరు మా దాంట్లో కూడా కండక్ట్ చేయండి అని అడగడం, నేను ఎంత ఆనందంగా చాలా గర్వంగా చెప్పుకోగలను ఏంటంటే పారగాన్ అనే ఒక స్కూల్లో స్వామి సేయింగ్స్ అన్నీ మొత్తం వాల్స్ అన్నిటి మీద పెయింట్ చేయించారు ఆయన. ఎందుకంటే ఆయన నన్ను అడిగారు, మీకు స్ఫూర్తి ఏంటి ఇక్కడికి వచ్చి చేయడానికి అని. అంటే స్ఫూర్తి ఏం లేదండి, స్వామి చెప్పిన దాంట్లో ఆ తృప్తి, మనం చేసినందువల్ల మనకి కలిగే తృప్తి అనేది, ఆ రుచి చూడడం అన్న తపన, అంతే. అండ్ నేను కాదు చేసేది, చేయడానికి ఎస్ అంటే చాలు ఆయన చేస్తారు, ఇదే కాన్ఫిడెన్స్. నాకు భాష రాదు, టాపిక్ తెలీదు, ఐఎమ్ నాట్ ట్రైన్డ్, అయినా ఒప్పుకోవడం అంటే చాలా పెద్ద విషయం నా వరకు. సో వాళ్ళు అవునా అని స్వామి గురించి తెలుసుకుని బుక్స్ చదివి అందులో కొటేషన్స్ నచ్చి ఆఖరికి మంచినీళ్ళు తాగే ట్యాప్ పైన కూడా కొటేషన్స్ రాయించారు. బికాజ్ అక్కడ నీళ్లు తాగుతున్నప్పుడు ఒక సెకండ్ పిల్లలు ఆగుతారు కాబట్టి అక్కడ ఆ కొటేషన్ కనపడితే చూస్తారని. అంత అంటే ఓకే, స్వామి చేయించే యాక్టివిటీస్ ఇలా ఉంటాయా అని వాళ్ళకి అనిపించింది, అందుకని రాసుకున్నారు. అది చాలా ఆనందంగా అనిపించింది. అన్నిటికన్నా ఆ పిల్లల్ని వాళ్ళు మళ్ళీ మదర్స్ స్కూళ్ళకి పంపించడం, దాని యొక్క రిజల్ట్ కనపడడం, వీటి నుంచి అందరికీ ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది. అలా మొత్తం నేను వెళ్ళినది 13 స్కూల్స్కి. కొన్ని 100 స్కూల్స్ ఉన్నాయి,
బట్ 2 ఏళ్లలో 13 స్కూల్స్లో అప్పుడు అంటే ఒక రొటేషన్ లాగా పెట్టుకుని వారంకి 2 రోజులు వెళ్ళేదాన్ని అనమాట. ప్రసన్న, మీరు ఇప్పుడు చెప్పిన మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఎప్పుడైనా సరే అందరూ మనవారే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఆ భావన మనకి మనసులో ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో, అలాంటి భావనతో చేసే ఏ పని అయినా కూడా సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. దానికి మనం కేపబుల్లా కాదా అనే విషయం మనం ఆలోచించక్కర్లా. మన ఇంటెన్షన్ ఎలా ఉంది అనేది మాత్రమే మనం చూసుకుంటే చాలు అని. అవును. ఒక చిన్న విషయం గుర్తొస్తోంది ప్రసన్న. ఒకసారి రమణ మహర్షుల వారి దగ్గరికి ఆయన భక్తులు శిష్యులు వచ్చి అడిగారట, హౌ షుడ్ వి ట్రీట్ అదర్స్ అని. అడిగితే ఆయన చెప్పారట, దేర్ ఆర్ నో అదర్స్ అన్నారట. ఇంతటి అద్వైతాన్ని మన స్వామి మనకు అర్థమయ్యే విధంగా, అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా పరులు పరులు కాదు పరమాత్ముడేనయా అని చెప్పేశారు. అంతటి విశాలమైన భావంతో చేసే పని ఏదైనా కూడా అది విశ్వేశ్వరుడికి పూజగానే మారుతుందని మనకి స్వామి చక్కగా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అవును. అంటే ఎవరైనా సరే, ఎదుటివారు ఎవరైనా కూడా వారు ఉన్న స్థితి నుంచి కొద్దిగా మెరుగైన స్థితికి వారిని మరల్చడానికి మనం చేసే పని ఏదైనా సరే అది స్వామి దృష్టిలో చిన్నది కాదు. మనం ప్రేమ భావంతో చేస్తే దానికి అంతగా ఆయన సపోర్ట్ దొరుకుతుందనే విషయం మనందరి జీవితాల్లో కూడా మనం చాలాసార్లు అనుభవించిందే. అవును. ఇప్పుడు ఇంకో చిన్న విషయం ఇక్కడ ఏంటంటే, మీరు చెప్పారు మీ తల్లిదండ్రులు చేస్తున్న సేవని ఎంత ప్రేమగా భక్తిగా వారు చేస్తున్నారనే విషయాన్ని చూస్తూ పెరిగిన మీరు, ఆ విషయాలు వింటూ పెరిగిన మీ మీద దాని ప్రభావం ఎలా ఉంది అని. అవును. అదేవిధంగా మన ఆలోచనలు, మనం పలికే ప్రతి మాట, ముఖ్యంగా మనం చేసే ప్రతి పని ఒక ప్రభావం, ఒక రిపుల్ ఎఫెక్ట్ లాగా మన చుట్టూ ఉన్న వాతావరణంలో, చుట్టూ ఉన్న మనుషుల మీద ఉంటుందనేది చాలా ఉదాహరణలు మనకి తెలిసినవే. మరి ఆ విషయంగా ఏమైనా అనుభవాలు పంచుకుంటారా? తప్పకుండా. అయితే ఇది అసలు స్వామి అనుకోకుండా మనం ఈ దసరా టైంలో ఒక స్త్రీగా మన రోల్ ఏంటి, అసలు ఒక స్త్రీకి ఉండే సహజ గుణం ఏంటి అని స్వామి చెప్పిన దాన్ని ఆలోచిస్తే, సృష్టిలో స్త్రీ అంటేనే ఒక ఇంట్లో అందరూ ఒక లింక్, ఒక బాండ్ అన్నది ఆ స్త్రీ నుంచే ఉంటుంది. అది ఏ రిలేషన్లో ఉన్న వాళ్ళైనా, ఫ్యామిలీలో పిల్లలు, హస్బెండ్, అత్తగారు, మామగారు, ఆఖరికి పని వాళ్ళ దగ్గర నుంచి అందరికీ కామన్ లింక్ ఒక స్త్రీ. అయితే మనం మన పిల్లలు ఎలా ఉండాలి, మన ఫ్యామిలీ ఎలా ఉండాలి అని ఆలోచించినట్టే మనం ఎవరికైతే సేవ చేస్తున్నామో వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ ఇళ్ళు కూడా అలా ఉండాలి అని అనుకుని చేస్తే దానికి వచ్చే స్పందన ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఈ ఓల్డ్ సిటీస్ స్లమ్ స్కూల్స్లో మేము సర్వీస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇనీషియల్గా నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, భాష రాదు కాబట్టి కొంచెం తప్పటడుగులతోటే మొదలుపెట్టాం. తర్వాత కొంచెం ఎడ్యుకేషన్ ఉండి, కొంచెం మనం చెప్పిన దాన్ని ఇంప్రెస్ అయ్యి, వీళ్ళు అంత దూరం నుంచి మన పిల్లలు ఎలా ఉండాలి, మన ఫ్యామిలీస్ బాగుపడాలి అని వీళ్ళు ఇంత ప్రయత్నం చేస్తున్నారు కదా, మనం కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తే దాని నుంచి రిజల్ట్ ఇంకా బాగా వస్తుంది కదా అని ఒక 20-30 మంది మదర్స్ అది రియలైజ్ అయ్యి మాతో జాయిన్ అయ్యారు. దానివల్లే రిజల్ట్ కరెక్ట్గా వచ్చింది. అది స్వామి బ్లెస్సింగే. మన మాటలు వాళ్ళకంత మోటివేషన్గా వచ్చి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు అంటే, నేను స్పెషల్గా చెప్పింది ఏం లేదు, వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్పింది లేదు. కానీ మన కమిట్మెంట్ మన అంటే ఆ సెల్ఫ్లెస్గా మనం వెళ్ళి వాళ్ళ కోసం పడే తపన చూసి వాళ్ళంతట వాళ్ళు దే కేమ్ ఫార్వర్డ్ వచ్చి వాళ్ళ భాషలో వాళ్ళకున్న పరిస్థితుల్ని అర్థం చేసుకుంటూ మిగతా వాళ్ళకి ఇది వాళ్ళు చెప్పేది ఇలా చేస్తే బాగుంటుంది అని మిగతా వాళ్ళకి కౌన్సిలింగ్ లాగా నాతో పాటు, అలాగే పిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు చాలా, వాళ్ళ అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉంటుంది కదా, బికాజ్ వాళ్ళు అదే లైఫ్ స్టైల్లో ఉన్నారు. నేను ఇమాజిన్ కూడా చేయలేను. వాళ్ళందరూ జాయిన్ అయ్యి ఎప్పుడైతే దీన్ని ఒక కలెక్టివ్ యాక్టివిటీ, మనం అందరం ఒకటి,
మనం కలిసి చేస్తే దీనికి రిజల్ట్ వస్తుంది, పిల్లలు స్కూళ్ళకి వెళ్తారు, బాగా చదువుకుంటారు, చెడు పనులు చెడు ప్రవర్తన నుంచి దూరంగా ఉంటారు అని వాళ్ళల్లో మార్పు కలిగి మాతో జాయిన్ అయ్యారో అప్పుడు కలిగే తృప్తి, ఆనందం, అంటే స్వామి కోరుకునేది అదే అని మనం కాదు చేస్తున్నది, ఆయన అలా కలిపారు. మన చిన్న మాటతోటి మన థాట్ తోటి ఏమీ ఆశించకుండా మనం ముందరికి వెళ్తే ప్రపంచం అంతా మనకి దగ్గరికి వస్తుంది. ఇది ఆ సేవలో నేను తెలుసుకున్న విషయం. ఇప్పటికీ స్కూల్లో స్ట్రెంగ్త్ తగ్గట్లేదు, పిల్లలు స్కూళ్ళకి చక్కగా వెళ్తున్నారు. ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేసుకుని నేను వెళ్ళడం మానేసి ఆల్మోస్ట్ 6 ఏళ్ళు అయిపోయినా వాళ్ళ ప్రిన్సిపల్స్ ఇంకా నాకు టచ్లోనే ఉన్నారు. ఉండి వాళ్ళ రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అవన్నీ నాకు షేర్ చేసుకుంటారు. ఇంకా స్వామి విషయాలు, స్వామి వీడియోస్ ఏమైనా షేర్ చేయమని అడుగుతారు. వాళ్ళకి స్వామి ఎవరో తెలీదు, మనం ఎందుకని చేస్తున్నామో వాళ్ళకి ఇంకా ఒక క్వశ్చన్ మార్కే. అంటే స్వామి ఎంత చెప్తే వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది. అదేంటంటే అది ఆ టైం వచ్చినప్పుడు స్వామే చెప్తారు వాళ్ళకి. నేనైతే అలాగే అనుకుంటాను. ఎందుకంటే మనం చెప్పడానికి మనకే తెలియదు ఏమి, మనకి కలిగిన ఆనందం వల్ల మనం చేస్తున్నాం అంతే. ఎంత జస్ట్ ఫాలో అయిపోవడం ఒక్కటే మనం చేయాల్సిన పని. ఊరికే అనలైజ్ చేస్తే అది అంతు చిక్కదు. సో ఆ స్పందన అంటే వాళ్ళందరూ నాతో జాయిన్ అవ్వడం, అందరం కలిసి అనుకున్న గోల్ సాధించడం, ఆ సస్టెనెన్స్ అన్నది నాకు అది బాగా, అంటే ఆ స్పందన ఎలా కలుగుతుంది, మనల్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అవ్వడం అన్నది నేను ఎక్స్పీరియన్స్ చేసిందైతే ఆ యాక్టివిటీలో. బాగుంది, చాలా బాగుంది ప్రసన్న. మీరు చెప్తుంటే స్వామి ఎప్పుడు చెప్పే ఒక మాట గుర్తొస్తుంది, ఇఫ్ యు ఆర్ అవైలబుల్ ఐ విల్ మేక్ యూ కేపబుల్ అంటారట. అదే చెప్తారు కదా, నువ్వు ఒక్క అడుగు వేయి చాలు, మిగిలిన అడుగులన్నీ నేను నడిపిస్తాను అని చెప్పి. అవును, బాగుంది, చాలా బాగుంది ప్రసన్న. మీరు చెప్తుంటే స్వామి ఎప్పుడు చెప్పే ఒక మాట గుర్తొస్తుంది, ఇఫ్ యు ఆర్ అవైలబుల్ ఐ విల్ మేక్ యూ కేపబుల్ అంటారట. అదే చెప్తారు కదా, నువ్వు ఒక్క అడుగు వేయి చాలు, మిగిలిన అడుగులన్నీ నేను నడిపిస్తాను అని చెప్పి. అలా మీ మనస్సులో మీకు ఎదుటివారి మీద, చుట్టూతా ఉన్న వాళ్ళ మీద అందరికీ సమానమైన అవకాశాలు దొరకాలి, అందరు పిల్లలు ఇలా ఉండాలి, నా పిల్లలకు ఉన్నది అందరి దగ్గర ఉండాలి, నేను ఎలా విద్య విలువ మనకి ఎలా తెలుసో అందరికీ తెలియాలి అనే మీ తపనని స్వామి తీసుకుని ఆ భావాన్ని ఇంత పెద్ద కార్యక్రమంగా మార్చి మీకు చేసుకునే అవకాశం కలిగించినందుకు మీకు వచ్చిన ఆనందం ఏంటో ఊహించుకుని నేను చాలా ఆనందిస్తున్నాను అనమాట. నిజంగా అసలు అది చెప్తున్నాను కదా, ఫస్ట్ చిన్నప్పుడు నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడేమో నేను పుట్టపర్తికి వెళ్ళినప్పుడు నాకు గుర్తున్నది అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఈశ్వరమ్మ గారిని స్వామి అమ్మగా తీసుకున్నారు అంటే ఆవిడ ఎలాంటి వారు అన్నది, ఎందుకంటే అమ్మ అనే వాళ్ళు తప్ప ఇంకా ప్రపంచంలో ఎవరు తెలియదు కదా. అంత చిన్న వయసులో బాగా అటాచ్మెంటు, ఒక ప్రేమ, ఒక సపోర్ట్ ఉంది అంటే అమ్మతోటే. సో స్వామికే అమ్మ అంటే ఆవిడలో అంత గొప్ప గుణం ఏమై ఉంటుంది అన్నది అంత చిన్నప్పుడే నాకు కొంచెం, ఇప్పటికీ ఈశ్వరమ్మ గారంటే నాకేమిటో ఒక రకమైన ఇదనమాట, అబ్బా అని. అలాంటిది అప్పుడు ఆవిడ అంత ఊరి జనం కోసం, వచ్చే వాళ్ళ కోసం, అసలు ఒక భగవంతుడి అవతారం యొక్క తల్లి అన్నట్టుగా కాకుండా ఆవిడ అందరితో కలిసిపోయి మనమంతా ఒకళ్ళకి ప్రాబ్లం ఉంటే స్వామికి ఆవిడ ఎప్పుడు అన్నీ అర్జీ పెట్టుకుంటూ ఉండేవారట, వాళ్ళకి ఇది చూడు, వీళ్ళకి ఇది చూడు. ఆవిడ అందరికీ అమ్మ కాబట్టి స్వామికి అమ్మ అయ్యారు అన్నది నాకు చిన్నప్పుడు అనిపించేది. సో కొంత ఏదో అది ఇమిటేట్ చేయాలనుకునో మరేమిటో అలాంటి సేవ కావాలని అనుకున్నానేమో చిన్నప్పుడు. స్వామి అన్నీ నాకు ఏ అవకాశం వచ్చినా అమ్మలకి చేసే అలాంటి అవకాశం ఇస్తూ, ఆ విశాల స్వభావం అంటే ఏమిటో, అది ఎంత అందమైనదో, దానివల్ల వచ్చే ఆనందం అది తెలుసుకునే అవకాశం ఇచ్చారు స్వామి అని చెప్పగలను నేను. అద్భుతం, చాలా బాగుంది ప్రసన్న. అంటే మనం అందరూ బాగుండాలి అనే ప్రార్థన మన మనసులో ఉంటే ఇంకా మన గురించి మనం ఏమీ అడగక్కర్లా, ఎందుకంటే అందరిలో మనము ఉంటాం. అందరిలో మనం, అందరితో పాటు మనం అంటూ సెపరేట్గా లేము, అందరిలో కలిసే ఉన్నాము. రైట్, అవును.
అయం బంధురయం నేతి గణనాం లఘుచేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. ఇందాక మీరు అన్నారు, ఈ శ్లోకానికి అర్థం చిన్నగా నేను వివరిస్తాను. వీరు నావారు, వీరు పరాయి వారు అనే ఆలోచన ఉన్నవారు అల్పబుద్ధులు. అదే ఉన్నతమైన ఉదారమైన స్వభావం, ఉన్నత భావాలు ఉండేవారు ప్రపంచాన్ని మొత్తాన్ని తమ ఇల్లుగా భావిస్తారు అని ఈ శ్లోకం అర్థం అన్నమాట. మన హితోపదేశంలో ఉంటుంది. అవును. ఇలా ఆకాశమంత ఉన్నతమైన, విశ్వమంత విశాలమైన స్వభావాన్ని, మన స్వభావమే అది, దాన్ని మనం మర్చిపోకుండా ఈ సద్గుణాన్ని మన జీవన శైలిగా మార్చుకోవడానికి మనల్ని ఆశీర్వదించమని ఈరోజు ఈ దసరా నవరాత్రి సందర్భంగా అందరం మన సాయి జగన్మాతను ప్రార్థిద్దాము. మరి ఇంత సమయాన్ని మన శ్రోతలందరితో పంచుకున్నందుకు, మీ జీవితం గురించి ఇన్ని చక్కటి విశేషాలని స్వామితో మీరు పంచుకున్న ఇంతటి మంచి అనుభూతులని, ఆనందాన్ని అందరితో పంచుకున్నందుకు రేడియో సాయి తరఫున, మన శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు ప్రసన్న. సాయిరామ్. చాలా సంతోషం. స్వామికి ఎప్పుడూ మనందరి హృదయాల్లో చక్కగా కొలువై స్వామిని ఆనంద పెట్టేలాగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ, రేడియో సాయికి కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ సాయిరామ్.